హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి. సో, ఈరోజైతే నేను హోటల్ స్టైల్‌లో పూరి, బొంబాయి చట్నీ ఎలా చేస్తారో చూపిస్తానండి. ఇది రాయలసీమ స్పెషల్ అండి. రాయలసీమలో పూరి, బొంబాయి చట్నీ, చపాతీ, బొంబాయి చట్నీ చాలా ఎక్కువగా చేసుకుంటుంటారు. సో, ఇప్పుడు ఆ స్టైల్‌లో ఎలా చేసుకోవాలో నేను చూపిస్తానండి. సో, దీంట్లోకి ఫస్ట్ తెల్ల గోధుమ పిండి తీసుకున్నానండి. మా సైడ్ ఎర్ర గోధుమ పిండి, తెల్ల గోధుమ పిండి అని 2 దొరుకుతాయి. సో, పూరీకైతే మేము తెల్ల గోధుమ పిండి తీసుకుంటాము. ఇలా తీసుకున్న దాంట్లో నేను 4 కప్స్ ఆఫ్ వీట్ ఫ్లోర్ తీసుకున్నానండి. ఆ వీట్ ఫ్లోర్‌కి నేను 2, 3 టేబుల్ స్పూన్స్ బొంబాయి రవ్వ వేశాను. సూజీ రవ్వ అంటారు కదా! అది వేసి సాల్ట్, కొంచెం ఆయిల్ ఏసేసుకొని ఇలా స్మూత్‌గా కలుపుకోవాలండి. మరి హార్డ్‌గా కలుపుకోకూడదు. కొంచెం మెత్తగానే కలుపుకోవాలి. సో, ఇలా కలుపుకున్న తర్వాత పక్కకు పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలనమాట. సో, ఇలా పెట్టుకున్న తర్వాత ఈసారి ఇప్పుడు బొంబాయి చట్నీ కోసము ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ ఏసేసుకొని పోపు గింజలు వేసుకోవాలండి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. సో, నాకు ఈరోజు పచ్చిమిర్చి అవైలబుల్ లేదండి. అందుకే రెడ్ మిర్చి ఉంటే ఇలా రెడ్ మిర్చి వేశాను. మీ కారానికి అనుగుణంగా ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. అలా వేసుకున్న తర్వాత తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం పసుపు కూడా వేసేసుకొని మంచిగా కలుపుకొని ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలి ఆనియన్స్ అనేవి. ఇవి కంప్లీట్‌గా ఇక్కడే మగ్గనవసరం లేదండి. ఎలాగో వాటర్ ఏస్తాం కాబట్టి అప్పుడు ఉడికిపోతాయి ఆనియన్స్ అనేవి. సో, ఇలా కలుపుకున్న తర్వాత బొంబాయి చట్నీ అంటే మెయిన్ ఇంగ్రీడియంట్ శనగపిండేనండి. సో, ఇప్పుడు శనగపిండిలో ఒక 2, 3 టేబుల్ స్పూన్స్ తీసుకొని వాటర్ ఏసుకొని నీట్‌గా కలిపేసుకోవాలండి. ఇలా ఉండలు లేకుండా నీట్‌గా కలుపుకోవాలి. ఇలా శనగపిండి కలుపుకున్న తర్వాత మనము ఈ ఆనియన్స్ అనేవి ఒక 2 మినిట్స్ అయింది కాబట్టి కొంచెం మగ్గి ఉంటుంది. సో, ఇప్పుడు ఈ కలుపుకున్న శనగపిండిని ఆనియన్స్‌లో వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇది వేసుకున్న తర్వాత కొంచెం ఈ శనగపిండి పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి కాబట్టి మనం ఒక 3 మినిట్స్ మూత మూసుకొని ఉడికించుకుంటే సరిపోతుంది. కాకపోతే శనగపిండి కాబట్టి త్వరగా అడుగంటుతుంది కదా! కాబట్టి మధ్య మధ్యలో కలిపెట్టుకుంటూ చూసుకోవాలి. తర్వాత మనము ఆ ఆనియన్స్ మనం ఎన్ని తీసుకున్నామో అవి మునిగే వరకు వాటర్ వేసేసి కొంతసేపు మూత మూసి 5 మినిట్స్ మరగనిస్తే ఆనియన్స్ అనేవి ఉడికిపోతాయండి. సో, ఇలా ఉడికిపోయేటప్పుడు నేను ఆల్రెడీ ఒక పొటాటో ఉడికించి పెట్టుకున్నానండి. బాయిల్డ్ పొటాటో తీసుకోవాలి. దానికి పీల్ తీసేసి స్మాష్ చేసి పక్కకు పెట్టుకోవాలండి. మనము ఆ ఆనియన్స్ ఉడికేలోపు ఈ ప్రాసెస్ చేసుకుంటే సరిపోతుంది. సో, చూస్తున్నారు కదా! ఇలా స్మాషర్‌తో అయినా చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్‌గా పీల్ తీసేసుకున్న తర్వాత మనము అది బొంబాయి చట్నీ ఉడికిపోయిన తర్వాత దాంట్లోకి చేత్తోనే డైరెక్ట్‌గా స్మాష్ చేసుకోవచ్చు. ఇలా చేస్తే చాలా బావుంటదనమాట. సో, ఇప్పుడు మన ఆనియన్స్ అనేవి బాగా మగ్గిపోయి దగ్గర పడింది కూర అనేది. సో, ఇలా దగ్గర పడిపోయినప్పుడు మనము ఈ స్మాష్ చేసి పెట్టుకున్న పొటాటో వేసేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం సాల్ట్ ఏసుకోలేదండి. నేనైతే లాస్ట్‌లో వేసుకుంటాను. సో, ఇలా వేసుకొని కలుపుకున్నాక ఇదంతా దగ్గర పడిపోయిందండి. ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా కర్రీ. ఇప్పుడు మనము ఒక 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ ఏసేసుకొని కలిపెట్టేసుకొని పక్కకు పెట్టేస్తే కర్రీ అనేది రెడీ అయిపోతుందనమాట. కమ్మకమ్మని బొంబాయి చట్నీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటది. ఎవరికైనా తెలియకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. కానీ రాయలసీమ వాళ్ళైతే అందరికీ తెలిసే ఉంటది బొంబాయి చట్నీ అంటే. కొంతమంది శనగపిండి కూర అని కూడా అంటారు. సో, ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది. అది పక్కకు పెట్టేసుకొని నేను పూరి కోసం ఆయిల్ పెట్టేసుకున్నానండి. పూరి మాత్రము ఆయిల్ చాలా మంచిగా హీట్ అయితేనే పూరీస్ అనేవి బాగా కలర్‌గా, రోస్ట్‌గా బాగొస్తాయన్నమాట. సో, ఇప్పుడు మనం పక్కకు పెట్టుకున్న పిండిని తీసుకొని రౌండ్స్ మనకెన్ని కావాలంటే ఫస్ట్ ఒక 10 తీసుకొని ఆహ్, పం అన్ని రౌండ్స్ చేసేసుకోవాలి. ఇలా నాకు కావాల్సిన రౌండ్స్ అన్నీ చేసేసుకున్న తర్వాత నేను ఇలా కవర్ పైన చేసుకుంటున్నా అండి. డైరెక్ట్‌గా అయినా చేసుకోవచ్చు. ఏమంటే మళ్ళీ ఆయిల్ అంతా అయితే క్లీన్ చేసేయడానికి టైం పడుతుందని చెప్పేసి నేను కవర్ యూజ్ చేస్తున్నాను అంతే. సో, ఇప్పుడు ఆ పూరి కూడా లైట్‌గా కొంచెం ఆయిల్ అంటించి మనము రుద్దామంటే చాలా బావుంటదండి. సో, పొడి పిండి అవసరం లేకుండా ఇలాగే చాలా బాగా చేసుకోవచ్చు. సో, మనం ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇలా రౌండ్‌గా చేసేసుకోవచ్చనమాట. సో, నేనైతే ఒక 10 పీసెస్ తీసుకున్నాను. ఆ 10ని కూడా స్లోగా ఇలాగే అన్నీ చేసేసుకున్నానండి. ఇద్దరం ఉంటే పని త్వరగా అయితది. కాబట్టి ఒకరం ఉంటే మాత్రం ఎలాగైనా స్లోగానే అవుతది. మన పాతకాలంలో అయితే కంబైన్డ్ ఫ్యామిలీస్ కాబట్టి ఒకరు రుద్దినా, ఒకరు కాల్చినా త్వరగా అయిపోయేది. ఇప్పుడు అందరూ సింగిల్ ఫ్యామిలీసే కాబట్టి ఒక్కొక్కరమే చేసుకుంటూ ఉంటాము.
సో, ఇలా అన్నీ చేసుకున్న తర్వాత చూసారు కదా! నేను తీసుకునే 10 రుద్దేసుకున్నానండి. ఇలా రుద్దుకున్న తర్వాత మనము ఆయిల్‌లో వేసేసుకొని బాగా డిప్ చేయాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా! అలా పైనుంచి ఆయిల్ ఏసేస్తూ గరిటెతో అలా నొక్కామంటే పిండనేది బాగా పొంగుతుందనమాట పూరి. అసలు చల్లగైపోయినా కూడా పూరి అనేది ఆ పొంగు అట్లనే ఉంటదండి. అవ్వదు. మామూలుగా అయితే పూరీలు చేసిన తర్వాత చల్లగా అయిపోతే అప్పచ్చులాగా అయిపోతది. బట్ ఇవి అలా కాదండి. కొంచెం బొంబాయి రవ్వ వేసాం కాబట్టి మనము క్రిస్పీగా ఉంటుంది. ఆ పొంగనేది అలాగే ఉంటుంది. నేను లాస్ట్‌లో కూడా మీకు ప్రూఫ్ చూపిస్తాను. ఆ క్రిస్పీనెస్ తగ్గదు. పొంగు కూడా అలాగే ఉంటుందనమాట. సో, చూస్తున్నారు కదా! నేను చేసినవన్నీ కూడా అన్నీ ఇలాగే పొంగుతున్నాయండి. సో, పూరి రెసిపీ హోటల్‌లో చేసే స్టైల్ ఇలాగే ఉంటుంది. ఏమంటే ఇంట్లో మనము బొంబాయి రవ్వ అన్నిట్లకి అంత హెల్తీ కాదని వాడము. సో, నేను ఈరోజు హోటల్ స్టైల్ అని చెప్పాను కాబట్టి అక్కడ ఎలా చేస్తారు అనే విధానాన్ని చూపిస్తున్నాను అంతే. సో, చూస్తున్నారు కదా! చేసిన పూరీలన్నీ కూడా మంచిగా బుగ్గలు బూరినట్టు ఇలాగే ఉ ఉన్నాయన్నమాట. సో, టెక్స్చర్ బాగొచ్చింది. సో, మీకు నచ్చినట్లయితే నా ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా సపోర్ట్ చేసిన వాళ్ళవుతారు. సో, ఇప్పుడు మనం చేసుకున్న పూరి బొంబాయి చట్నీ ఎలా ఉందో చూసేద్దాము. సో, ఇప్పుడు నేను నా ప్లేట్‌లో సర్వ్ చేసుకుంటున్నా అండి. సో, మా హస్బెండ్ టేస్ట్ చూస్తున్నారు. సో, అందరూ కూడా ఇలాగే ఎంజాయ్ చేశారనమాట. సో, నేను చూసారు కదా! అందరూ తినేసారు. నేను స్టవ్ క్లీన్ చేసేసుకున్నాను. అంతా అయిపోయిన తర్వాత కూడా నా పూరీస్ అనేవి అప్పచ్చులాగా అవ్వలేదండి. సేమ్ ఇదే ఆహ్, బు పొంగినట్లే పొంగినట్లే ఉన్నాయి కదా! సో, ఇదేనండి నేను ప్రూఫ్ అనింది. సో, ఇలా చేసుకుంటే పొంగినట్లు ఇలాగే ఉండిపోతాయన్నమాట. అంతేనండి.